దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనం ఊహించుకున్న దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువ ఆశీర్వాదములతో నింపిన ఆ దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. విశ్వసనీయుడైన దేవుడు, నమ్మదగిన దేవుడు ఈ ఉదయకాలంలో మనం ఊహించిన దానికంటే ఎక్కువ ప్రేమతో, కరుణతో, కటాక్షములతో ప్రభు మనందరినీ నింపి ఉన్నారు. ఎందుకంటే పిలిచిన దేవుడు ఆ ప్రభు ఈరోజు మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు, నమ్మదగిన వాడు, విశ్వసనీయుడు అని ఆ ప్రభు వైపు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ప్రభుని ఆశ్రయించిన ఎవరిని కూడా వదలని, విడనాడని దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో, ఆ ప్రభునకు చెంది ఉన్నామో, మనం ఎంత ధన్యులమో, ఎంత అదృష్టవంతులం ప్రియులారా. లోకంలో ఎంతోమంది ఎన్నో రకాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరు వాళ్ళని ఆదుకుంటారో, ఎవరిని మీద ఆధారపడాలో తెలియని పరిస్థితులలో ఎంతోమంది ఉన్నారు. అన్నిటిని కోల్పోయి అందరి చేత విడవబడి ఇక జీవించడం ఎందుకు, బ్రతకడం ఎందుకు అని కన్నీరు కారుస్తున్న ఎంతో జనాంగాల మధ్యలో మనకొక ప్రభు ఉన్నారు, మనకొక తండ్రి ఉన్నారు. ఆ ప్రభు మీద మనం ఆధారపడవచ్చు అని మనకి బుద్ధిని, జ్ఞానాన్ని ఇంకా కలిగి ఉండడానికి కృపనిచ్చిన ఆ దేవాతి దేవునికి ఎంత మనం రుణపడిపోయి ఉన్నామో ప్రియులారా. మరి అలాంటి దేవుణ్ణి వెతకడానికి మన మనస్సు ఆరాటపడుతుందా? 63వ కీర్తన 1వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభా నీవు నాకు దేవుడవు, నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నా మనస్సు నిన్ను చూడాలని ఉబలాట పడుచున్నది. ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలని నా ఆత్మ వేచి ఉన్నది. ఎండ మాడి ఉన్న నేల వలె ఎప్పుడెప్పుడు నీటి కొరకు అది ఏ విధంగా ఎదురు చూస్తూ ఉందో, అయ్యా నిన్ను చూడాలని, నీ మహిమను చూడాలని, నీ శక్తిని చూడాలని, నిన్నే చూడాలని నా ఆత్మ ఉబలాట పడుచున్నది అని కీర్తనకారుడు తన పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ, నా పరిస్థితి, నేను ఉన్న స్థితి ముఖ్యము కాదు, ఏ స్థితి అయినా నేను మొదట వెతికేది ఆ ప్రభువునే అని చెప్తున్నాడు ప్రియులారా. చూడండి, ఇప్పుడు ఈ కీర్తన రాసిన దావీదు రాజు యొక్క పరిస్థితి ఎలా ఉంది? అబ్షలోమునకు భయపడి తన యొక్క రాజగృహాన్ని వదిలి పారిపోతున్న పరిస్థితులలో ఉన్నవాడు. తను ఉండడానికి గృహము లేదు, తినడానికి ఆహారము లేదు, తనను తన పరిజనాన్ని కాపాడుకోవడానికి ఏ పరిస్థితి లేదు. పేదరికంలో ఉన్నాడు, గృహము లేకుండా ఉన్నాడు, అడవులలో ఉన్నాడు, రాజ్యాన్ని కోల్పోయి ఉన్నాడు, ప్రజలు నిందిస్తూ ఉన్నారు, రాళ్లతో కొట్టబడి పరిస్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఒకవేళ మనము ఉంటే మనం ఏమి వెతుకుతాము? వెంటనే ఎక్కడ మనకి ఇల్లు దొరుకుతుందా? ప్రభా నువ్వు నాకు ఇల్లు ఇవ్వు అని అడుగుతాం. ప్రభా ఈ పరిస్థితి నుంచి నన్ను బయటపడవేయు అని అడుగుతాం. ప్రభా నాకు మంచి ఆహారం ఇవ్వు అని అడుగుతాం. ప్రియులారా, ఆ పరిస్థితి నుంచి మనల్ని బయటికి తీసుకురమ్మని ప్రభువుని మనం వేడుకుంటాం. కానీ ఆ పరిస్థితిలో ఉన్న ప్రభా నాకు ఆహారం పెట్టు అని దావీదురాజు అడగడం లేదు. ప్రభా నాకు గృహం ఇవ్వు అని దావీదురాజు అడగడం లేదు. ప్రభా ఈ పరిస్థితి నుంచి నాకు బయటపడవేయు, ఎందుకు అబ్షలోము ఇలాంటి ప్రవర్తన చేస్తున్నాడు, నా సొంత కుమారుడే నా మీద ఎదురు తిరుగుతున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు అని తిరిగి ప్రభువుని ప్రశ్నించడం లేదు ప్రియులారా. దానికి బదులుగా ఏమంటున్నాడు? ప్రభా నేను నిన్ను చూడాలయ్యా, నీ శక్తిని చూడాలయ్యా, నీ తేజస్సును చూడాలి ప్రభా, నీ మహిమను చూడాలి ప్రభా, నిన్నే చూడాలి ప్రభా. ప్రియులారా, మనకి కీర్తనకారుడికి ఎంత తేడా ఉందో చూడండి. మనకి శ్రమ, శోధన కలిగినప్పుడు ప్రభువుని వెతుకుతాం. ఆ శ్రమ నుండి, శోధన నుంచి ప్రభు మనల్ని బయటికి తీసుకొని వస్తారని ప్రభుని వెతుకుతాం. కానీ ఆయన ఆశ
హృదయం యొక్క వేదన ఎలా ఉందో చూడండి. ప్రభా, నీ ప్రేమ నా ప్రాణము కంటే కూడా ఎంతో మెరుగైనది ప్రభా, ఎంతో బలమైనది. అంటే నేను జీవించి ఉన్నా లేకపోయినా నీ ప్రేమను అనుభవించడం నాకు చాలయ్యా, నీ శక్తిని అనుభవించడం చాలు ప్రభా. నీ తేజస్సును చూస్తూ నేను రేయి 4 జాములు నా పడక మీద పడుకొని నీ ప్రేమ గురించే నేను ధ్యానిస్తూ ఉంటాను ప్రభా. నీ గురించే నేను కలలు కంటూ అసలు రేయి 4 జాములు ప్రభువు గురించే ఆయన ధ్యానిస్తూ ఉంటే ఇక ఎప్పుడు నిద్రపోతున్నాడు అంటే మెలకువ వచ్చిన ప్రతి క్షణము ఆ ప్రభువుని గురించే ధ్యానిస్తున్నాడు, ఆ ప్రభు ప్రేమనే ధ్యానిస్తున్నాడు. అంటే ప్రిలారా, ఆ ప్రభువుకి దావీదు రాజుకు ఉన్న సంబంధము ఎంత గొప్పదో. ఏ పరిస్థితిలో ఉన్నాడో గమనించడం లేదు, కానీ నీ మీద నా దృష్టిని పెడితే చాలయ్యా, నా పరిస్థితి అంతా కూడా నీకు తెలియంది కాదు, ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించేవాడవు నీవే అని చెప్తున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనము మన పరిస్థితులను బట్టి ప్రభువుని వెతుకుతున్నామా లేదా? 90వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభా, ఉదయమే లేచి నేను నీ సన్నిధి కొరకు ఎదురు చూస్తానయ్యా. అప్పుడు ఆ రోజంతా కూడా నాకు ఎప్పుడు ఏ అవసరం ఉందో, ఏ పరిస్థితిలో నేను ఉండబోతున్నానో అన్నీ ఎరిగిన దేవుడవు. ఆ రోజంతా కూడా నీవే నాకు సుఖములను నేను అనుభవించేలా నువ్వు చేస్తావు. మనము యువకులముగా ఉన్నప్పుడే ప్రభుని వెతకాలి అని కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ ప్రభువులో మనం ఆనందించగలిగితే మన పరిస్థితి ఏంటని మనం చూసుకోనక్కర్లేదు ప్రియులారా. దావీదు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు తన గొర్రెలను కాపాడుకోవడానికి తను బాలుడుగా ఉన్నప్పుడే దేవుడి మీద ఆధారపడ్డాడు, దేవునిలో ఆనందించాడు, దేవునిలో సన్నిధినే తను అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి తన గొర్రెలను కాపాడుకోవడానికి అవి పులుల, సింహాల, ఎలుగుబండ్ల అది ఏమి కూడా చూడలేదు. తనలో ఉన్న దేవుని శక్తి ఎంత గొప్పదో తెలుసు కాబట్టి వాటి నోటి నుంచి నా గొర్రెలను నేను కాపాడుకున్నాడు అని చెప్పగలిగే ధైర్యం ఉంది. ఎందుకంటే తను తన శక్తి మీద ఆధారపడడం లేదు, ప్రభువుల్లో నేను ఆనందిస్తున్నాను. కాబట్టి నా పరిస్థితి ఏదైనా కూడా ఆయనే నాకు విశ్రాంతినిస్తారు అని చెప్పిన ధైర్యం కలిగిన వాడు. కాబట్టి గొలియాతు ముందు నిలబడినప్పటికీ కూడా చూడండి, సౌలు రాజే భయపడుతున్నాడు. సైన్యంలో ఉన్న యుద్ధము చేయగలిగిన సైనికులైనా తన సొంత అన్నలే భయపడుతున్నారు. ఏ ఒక్కరు కూడా ధైర్యంగా గొలియాతు దగ్గరికి రాలేకపోతున్నారు. కానీ ప్రభు సన్నిధిని చూసి ఉబలాట పడుతున్న, ఆశపడుతున్న దావీదు మాత్రము అతడు బాలుడైనప్పటికీ, అందరూ అతడు నిరాశపరుస్తున్నప్పటికీ, సౌలు రాజు కూడా నువ్వు యుద్ధము చెయ్యగలవా అని ప్రశ్నిస్తున్నప్పటికీ ప్రియులారా, తన శక్తి మీద తను ఆధారపడడం లేదు. ప్రభా, ఎండ మాడి ఉన్న నేలలా ఈ ప్రజలందరూ ఉండవచ్చు, వాళ్ళకి నీ శక్తి తెలియదు కాబట్టే వాళ్ళు భయపడుతున్నారు. కానీ పరలోక సైన్యంలో అధిపతి పేర నేను వచ్చి ఉన్నాను కాబట్టి నా తరపున యుద్ధం చేసేవాడవు నీవు ప్రభా. కాబట్టి నీలో నేను నీ తరపున నిన్ను నిలబడినప్పుడు యుద్ధం చేసేవాడవు నీవని గొలియాతు ముందు ధైర్యంగా నిలబడ్డాడు. ప్రియులారా, బాలుడుగా ఉన్నప్పుడే ప్రభుని వెతికాడు, ఆ ప్రభు సన్నిధి కొరకు ఆశగొన్నాడు. కాబట్టి తను రాజుగా ఉన్నంత వరకు కూడా ఏ యుద్ధములో అతడు ఓడిపోలేదు. సౌలు రాజుకి అతని మీద ఎందుకు అసూయ కలిగింది? సౌలు రాజు ఎక్కడెక్కడికి పంపించాడో, సౌలు పంపిన ప్రతి యుద్ధంలో కూడా దావీదు విజయముతో తిరిగి వచ్చాడు. కాబట్టి సౌలు రాజుకి అతని మీద అసూయ కలిగింది. కానీ అప్పటికి కూడా సౌలు రాజు సత్యాన్ని నేర్చుకోలేకపోయాడు. దావీదును చూసి దావీదు దేవుని మీద ఆధారపడుతున్నాడు కాబట్టి దేవుడు దావీదుని కాపాడుతూ ఉన్నాడని సౌలు తెలుసుకోలేకపోయాడు. తన సొంత శక్తి ద్వారా దావీదును నేను రాజుగా చేయకుండా ఉండగలిగితే నా కుమారుడైన యోనాతానును
నేను రాజుగా చేయవచ్చు అని తన సొంత శక్తి మీద ఆధారపడి చివరికి తన ప్రాణాన్ని తనే తీసుకొని అంత దుర్దిశలోనికి సౌలు రాజు ఉండగలుగుతున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలంలో నీ కుటుంబంలోని ఏ పరిస్థితిని చూసి ఎండమాడులాగా ఉన్న ప్రభా ఈ పరిస్థితి నుంచి మాత్రమే నువ్వు నన్ను బయటికి వెయ్యి అని నువ్వు ఆరాటపడుతున్నావా? లేదా ప్రభా నా పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నీవు నాకు తోడుగా ఉంటే చాలు, నీ గురించే నేను ఆలోచిస్తూ ఉంటాను అని చెప్పగలుగుతున్నామా? ప్రియులారా, మోషే పరిస్థితిని చూసినప్పుడు, అబ్రహాము పరిస్థితి చూసినప్పుడు, యెహోషువ పరిస్థితి చూసినప్పుడు వాళ్ళందరూ ఎడారుల్లో జీవించిన వాళ్ళు, వాళ్ళందరూ గుడారాల్లో జీవించిన వాళ్ళు. వారి కొరకు ఒక పటిష్టమైన గృహము వారికి లేదు ప్రియులారా. వారికి తెలుసు ఏ సమయంలో ఎప్పుడు ప్రభు మీరు ఇక్కడి నుంచి మీ యొక్క ప్రయాణాన్ని సాగించండి అని చెప్తే అప్పటికప్పుడు వాళ్ళు ప్రయాణాన్ని ఆరంభించాలి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. చూడండి, ఆ యోర్దాను నది దగ్గర వాడు 3 రోజులు విడిది చేసిన తర్వాత ప్రభు వాళ్ళకు చెప్తున్నారు, ఎప్పుడైతే లేవియ యాజకులు ఆ మందసమును తీసుకొని వాళ్ళు నడవడం ఆరంభిస్తారో అది చూసినప్పుడు మీరు వాళ్ళని అనుసరించండి. మీరు వెళుతున్న తావు మీకు తెలియదు కాబట్టి మందసాన్ని అనుసరిస్తూ మీరు వెళ్ళాలి. అంటే మన దృష్టి ఎప్పుడు కూడా మనల్ని నడిపిస్తున్న దేవుడి మీద ఉండాలి ప్రియులారా. ఈ ఉదయకాలంలో మరి ఈరోజంతా మనల్ని నడిపించడానికి వాక్యమైన యేసు ప్రభువు మనకు అందుబాటులో ఉండగా ఆ ప్రభువులో వాక్యమైన ప్రభువుని అనుసరించడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి, నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉందని కీర్తనకారుడు నిన్ను అనుసరిస్తూ నీలో ఆనందిస్తూ తన జీవితంలో ముందుకు సాగిపోయాడు ప్రవ్వా. మా అందరి జీవితాల్లో కూడా నాయనా ఎన్నో కష్టాల్లో, వేదనల్లో, శోధనలో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడడానికి మాత్రమే అయ్యా నీ వైపు చూడడం మాత్రం కాదు కానీ తండ్రి, అన్ని పరిస్థితులలో మేము సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు కూడా ప్రవ్వా నీ యొక్క శక్తిని చూడడానికి, నీ తేజస్సును చూడడానికి, నీ యొక్క మహిమను చూడడానికి ప్రవ్వా మా ఆత్మ ఆరాటపడాలి, మా మనస్సు ఉబలాట పడాలి ప్రవ్వా. 4 జాములు కూడా నీ ప్రేమ గురించి మేము ధ్యానిస్తూ ఉండాలి. అటువంటి ఆసక్తిని మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు వైపు ఎవరెవరు చూస్తారో వారందరూ కూడా నూతన జీవంతో నూతనీకరించబడతారు అన్న వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.